వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వెజిటేబుల్ పాస్తా అండి. దీనికి కావాల్సిన పదార్థాలు పాస్తా, క్యారెట్, క్యాప్సికమ్, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి మసాలా, గరం మసాలా, మ్యాగీ మసాలా, కారప్పొడి, టొమాటోలు, క్యాబేజీ, తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు. వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి పాస్తా వేసుకోవాలి. పాస్తా ఎందుకు వేసుకోవాలంటే మనకు పాస్తా ఒకటికొకటి అతుక్కోకుండా ఉండడానికండి. చాలామంది ఏం చేస్తారంటే పాస్తాను పాస్తాను ఇలా ఫ్రై చేస్తున్నానండి. మనం వాటర్లో వేసినప్పుడు ఏమవుతుందంటే పొడి పొడిగా ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే వాటర్లో వేసిన తర్వాత కూల్ వాటర్ వేస్తారండి పొడి పొడిగా ఉండాలని. పాస్తా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టినప్పుడు చెడిపోతుందండి కూల్ వాటర్ వేసినప్పుడు. ఇలా వేసుకుంటే చెడిపోదు, సాయంత్రం వరకు ఇలానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పాస్తాని ఇలా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత ఇది చేసినా కూడా ఒకటికొకటి అతుక్కోదండి. సేమియాలైనా అంతే, పాస్తా అయినా అంటే ఏదైనా ఇలా వేయించుకుంటే ముందుగానే మనకి బాగా పొడి పొడిగా అనేది వస్తుంది. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఎసురికి పాస్తా ఉడికించుకోవడానికి తగినంత నీరు పోసుకొని అందులోకి జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, తగినంత ఉప్పు వేసి ఉడకనివ్వాలండి. వాటర్ బౌల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పుట్టి గిన్నె తీసుకోవాలండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీనికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలండి. మనం సన్నగా కట్ చేసుకుంటేనే వెజిటేబుల్స్ త్వరగా ఉడుకుతాయండి. నేను టమోటా కచ్చప్ వేయడం లేదండి, అందుకే టమోటాలు ఎక్కువ కట్ చేసుకున్నాను. ఆ ఫ్లేవర్ దీంట్లోనే వస్తుందని. వెజిటేబుల్స్ అంతా బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి మసాలా కొద్దిగా ఫ్రై చేసుకున్నామండి. ఇందులోకి కారప్పొడి, నూడిల్స్ పౌడర్, మ్యాగీ మసాలా అంతా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామండి. మసాలా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందామండి. ఉడికిందండి. కొద్దిగా ఈ వాటర్ని తీసుకొని ఇందులోకి వేసామంటే ఇది కొద్దిగా జ్యూసీగా తయారయ్యి ఇంకా పచ్చగా ఏమైనా ఉండింటే అవన్నీ నాకు డిలీట్ కర. ఇప్పుడు దీన్ని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దామండి. ఇప్పుడు ఎసురు మగ్గుతుందండి. ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పాస్తా వేస్తామండి. వేసిన తర్వాత దీన్ని ఒకసారి చెక్ చేసుకుందామండి.
ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చండి, లేదా సరిపోతుందంటే ఓకే. చూడండి పాస్తాను బాగా ఉడికాయండి. ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ని సపరేట్ చేద్దాం. చూడండి వెజిటేబుల్స్ బాగా మగ్గాయండి. మనము వాటర్ వేసుకున్నాం కదండి పాస్తాలోటివి, అది కూడా ఇమిరిపోయాయండి. ఇప్పుడు చూడండి బాగా ఒట్టిగా తయారైంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న పాస్తా వేయాలండి. పాస్తాని వెజిటేబుల్స్లో బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి మనము ముందుగా ఆయిల్ వేసి ఫ్రై చేసినందుకు ఎంత పొడి పొడిగా చూడండి జారుతున్నాయండి, ఒకటికొకటి అట్టుకోకుండా. అంతే ఫ్రెండ్స్, రుచికరమైన వెజిటేబుల్ పాస్తా రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి.